ఎస్పీ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని రఘుదేవాపురం గ్రామ పంచాయతీలో 76 లక్షల రూపాయలు పంచాయతీ సొమ్ము సిబ్బంది తమ సొంత ఖర్చులకు వాడుకున్నారని ఆ సిబ్బందికి డిఎల్పీఓ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జరిగిన అవినీతి గురించి పోసుపో విజయకుమారి సమాచార హక్కు చట్టం ద్వారా లోకాయుక్తను ఆశ్రయించగా రఘుదేవాపురం పంచాయతీలో జరిగిన అవినీతి 76 లక్షలు కాదని మొత్తం 1,03,36,179 రూపాయలు అక్షరాల జరిగిన అవినీతి బయటపడింది. అందులో 38,89,799 రూపాయలు గ్రామ సర్పంచ్ ఇండిగమెల్లి చంద్రలీల వాడుకున్నారని, 15,73,835 రూపాయలు చనిపోయిన సెక్రటరీ సాయి వాడుకున్నారని, 15,02,050 రూపాయలు పంచాయతీ పార్ట్ టైం అటెండర్ తాతపిడి లాల్పాల్ వాడుకున్నారని, 15,63,220 రూపాయలు సెక్రటరీ బంగారు అప్పారావు వాడుకున్నారని, 17,26,053 రూపాయలు బిల్ కలెక్టర్ అర్జునుడు వాడుకున్నారని, 6,50,000 రూపాయలు గెద్దాడ త్రిమూర్తులు వాడుకున్నారని, వీళ్ళంతా కలిసి పంచాయతీ సొమ్మును వాళ్ళ సొంత అవసరాలకు ఖర్చు పెట్టినందుకు గాను వీళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు అధికార యంత్రాంగాలు ఏ విధమైన రికవరీ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని పోసుపో విజయకుమారి ఎస్పీ న్యూస్ ద్వారా తెలిపారు. ఇంకా ఇలాంటి పంచాయతీ నిధుల్ని తమ సొంత అవసరాలకు వాడుకొని మింగేసేలా చాలా పంచాయతీలు ఉన్నాయని, త్వరలో వాటిని కూడా బయటపెడతామని ఆమె తెలిపారు. దుర్వినియోగం కాబడిన నిధులు పూర్తి వివరాలతో ఎస్పీ న్యూస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు. ఎస్పీ న్యూస్ వారికి నా ధన్యవాదాలు. నా పేరు పోసుపో ఉదయకుమారి. తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం సీతానగర్ మండలంలో రఘుదేవపురం గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి గురించి నేను మాట్లాడుతున్నాను. డిఎల్పిఓ గారు అవినీతి గురించి జరిగిన విషయాలపై సోకస్ నోటీసులు రఘుదేవపురంలో ఇచ్చారు. ఆ విషయంపై మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. వారు నోటీసులు గట్టా అన్ని ఇచ్చారు. మేము మాట్లాడాం, సార్ ఇలాగా జరిగిన అవినీతి గురించి మీరు వారిపై ఏ చర్య తీసుకుంటున్నారు అని చెప్పి నేను అడిగాను. ఆ విషయంపై అవినీతిపై మేము ఖచ్చితంగా తీసుకుంటామమ్మా అని చెప్పారు. ఆ తర్వాత నేను ఆడిట్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఆడిట్ విషయంలో జరిగిన అవినీతి బయటపడింది. 76 లక్షలు రఘుదేవపుర గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి 76 లక్షలు అని చెప్పి వారు చెప్పారు. కానీ నేను చాలా 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 మేము చాలా టైం తీసుకున్నాం. ఎన్నో నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరం అయిపోతుంది. కానీ వారికి ఏ విషయంలో కూడా వారు ఏమీ తీసుకోలేదు అధికారులపై. నేనేం చేశానంటే లోకాయుక్త వారిని ఆశ్రయించాను. అక్కడ లోకాయుక్త వారిని ఎప్పుడైతే నేను ఆశ్రయించానో వారు నాకు ఏం చేశారంటే, సార్ ఇలాగ అవినీతి జరిగిందండి రఘుదేవపురంలో, ఏ అధికారి కూడా ఏమీ పట్టించుకుంటలేదు ఇలాగా అని చెప్పి నేను లోకాయుక్త వారిని ఆశ్రయించినప్పుడు వారు నాకు అవినీతి పాల్పడ్డ విషయం నాకు వెలుగులోకి తెలిసింది. ఏంటంటే మనకి తెలిసినది 76 లక్షలే, కానీ 1,03,36,179 రూపాయలు ఒక గ్రామ పంచాయతీలోని ప్రజల డబ్బు, ప్రజలకు ఉపయోగపడే డబ్బును, ప్రజలకు ఉపయోగకరంగా ఉపయోగించే డబ్బులు వీళ్ళ సొంతానికి ఉపయోగించుకొని అవినీతికి పాల్పడ్డారని చెప్పి అవినీతి నాకు బయటపడింది. ఇప్పుడు దాకా మనకు తెలిసింది 76 లక్షలే. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, లోకాయుక్త వారిని ఎప్పుడైతే మనం ఆశ్రయించామో వారు మనకి వెలికి తీసినది 1,03,36,079 కాదు, ఇంకా ఎక్కువే వారు తిన్న అవినీతి. చాలా అవినీతి ఉంది. ఈ సాయి గారు సెక్రటరీ గారు చనిపోయారు. ఆయన 15,73,000 ఎక్కువ డబ్బులే వారు తీసుకున్నది. మరి శేఖర్ గారు 15,83,000 చిల్లరే తీసుకున్నారు. వాళ్ళు ఎక్కువ ఏం తీసుకుంటున్నారు, తక్కువ తీసుకుంటున్నారు అంటానికి అసలు ప్రజల డబ్బులను, ప్రజలకు ఉపయోగపడే డబ్బులను, ప్రజల రోడ్లు వేయడానికి, ప్లస్ పంచాయతీలో కాలువలు శుభ్రం చేయడానికి, ప్లస్ ట్రాక్టర్ల చెత్తలో డీజిల్కి ఇట్లకి ఉపయోగపడే డబ్బును వీరు అసలు ఏం చేస్తున్నారు? ఒక సెక్రటరీ గ్రామానికి ఉపయోగపడే పనులు చేయకుండా అవినీతికి పాల్పడే వాళ్ళతోటి వీళ్ళు కూడా కొమ్మక్కయ్యి, ప్లస్ సర్పంచ్ గారు ఇండిగమల్లి చంద్రలీల గారు ఆవిడ తిన్న అవినీతి 38,89,799 రూపాయల అక్షరాల. ఈ డబ్బులు, ఈ నిధులు, ప్రజలకు ఉపయోగపడే నిధులను ఒక సర్పంచ్ గారు వినియోగపరిచారు, దుర్వినియోగం పరిచారు. అదే కాక ఈయనెవరు,
ఒక పార్ట్ టైం అటెండర్ లాల్పాల్ అంట, తాతపూడి లాల్పాల్ గారు. వారేంటి, వారి పని ఏంటి, 15,2050 ఆయన తీసుకున్నారు. ప్లస్ ఈ కాంట్రాక్టర్లో ఈ నాయకులు ఈ తీసుకునేదంతా గెద్దాడ త్రిమూర్తులు గారు, ఆయన 6,50,000 అక్షరాల 6,50,000 వీరందరి దగ్గర ప్రజల డబ్బు అవినీతికి పాల్పడితే మరి మనలాంటి వాళ్ళు మనము ఒక పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఒక పని చేయించుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరిగితే మనకి చేసేది ఏముంది? ఒక క్యాస్ట్ సర్టిఫికెట్కి 10-20 రోజులు తిప్పించుకుంటారు. మళ్ళీ వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి బేగా రావాలంటే. ఒక పంచాయతీలో డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఎన్ని రోజులు తిరగాలి? ఒక ఇంటి పట్టా తెచ్చుకోవాలంటే ఎన్ని రోజులు తిరగాలి? ఒక పెన్షన్ తెచ్చుకోవాలంటే ఎన్ని రోజులు తిరగాలి? మనకి ప్రజలకు ఉపయోగపడేది ఏం చేశారు వారు? మనకేమీ చేయలేదు. ప్రజలకు ఉపయోగపడే డబ్బుని దుర్వినియోగం చేశారు. ప్రజలు సంపాదించుకునే డబ్బులు ఇంటి పన్నుల ద్వారా వాళ్ళు ఇళ్ళకేసిన ఇంటి పన్నులు, కరెంటు పన్నులు, కరెంటు బిల్లులు ఇవి నిజంగా ఇవి కూడా ఉంటే, కరెంటు పన్ను కూడా ఉంటే వాళ్ళు ఏం చేసను? కరెంటు కూడా తీసుకోవాలంటే మనం ఊపిరి పీల్చుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలంటే దానిపై ఇంకెంత అవినీతి చేస్తారు వీళ్ళు. నిజంగా గ్రామాలకు ఉపయోగపడే పనులు వీళ్ళు చేస్తే ఖచ్చితంగా మన గ్రామం అంతా ఎంతగానో బాగుపడుతుంది. నేను ఇలాగే కాదు, ఇవే కాదు, ఇంకా బోల్డని ఉన్నాయి, బోల్డని పంచాయతీలు ఇంకా నేను వెలికి తీస్తాను. ఎందుకంటే ప్రతి పంచాయతీలో ప్రతి అక్రమాలు నేను బయట పెడతాను. ఖచ్చితంగా ప్రతి ఆడిట్ ఆఫీస్లో ఆడిట్ జరిగే విషయంలో కూడా ఎంబుక్కులు వాటిని కూడా నేను వెలికి తీస్తాను. ఎంబుక్కుల్లో జరిగే విషయాలు, బిల్లులు మనకి ఎప్పుడన్నా జరిగే బిల్లులు కూడా వీళ్ళు చూపించలేదు. ఒక డీజిల్ ఖర్చు ఎంత, ఒక తుక్కు టాటర్ రోజంతా తిరగడానికి ఎంత అవుతుంది ఖర్చు? పోనీ అవుతే ఒక 5 లీటర్లు అవ్వచ్చు, అంతకే కాకపోతే ఒక 6 లీటర్లు అవ్వచ్చు. కానీ ఒక సంవత్సరానికి 12 లక్షల డీజిల్ ఖర్చు. అసలాని మనం వెలికి తీయాలంటే ఒక టాటర్ను పట్టుకుంటే చాలు 12 లక్షలు. ఆ టాటర్లో డీజిల్ 12 లక్షల. ఒక 5 లీటర్లో కొన్ని రోజుకి 1000 రూపాయలు చొప్పున వేసుకున్నా సంవత్సరానికి 24. ఏంటి అవినీతి? ఏంటి? మన ప్రజలకు ఉపయోగపడే పనులు ఒక ప్రభుత్వం, ఒక గవర్నమెంట్ ఒక గ్రామానికి ఒక పంచాయతీని ఏర్పాటు చేశారు. కానీ వారు మనకి ఏం చేస్తున్నారు? మనకు ఉపయోగపడే పని ఏముంది? ఒక గ్రామంలోని మనం చేసేది ఇంటి పనులు, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, వీటికి కూడా మనం 10 సార్లు తిప్పిస్తారే. వాటికి కూడా మనకు ఉపయోగపడే పనుల్లో కూడా మనకు చేయాల్సిన పనుల్లో కూడా ప్రతి పంచాయతీ కరెక్ట్గా ఉంటే ఈ అవినీతికి పాల్పడే పని ఉండదు. వాళ్ళకి జీతాలు ఇస్తుంది ప్రభుత్వం, కానీ ఒక ప్రజల నిధులను వాళ్ళు ఉపయోగానికి ఉపయోగించకుండా వారి అక్రమాలకి పాల్పడుతున్నారు. నేను ఇవే కాదు, ఇంకా పంచాయతీలో చాలా అవినీతి పంచాయతీలు ఉన్నాయి. నేను పేర్లు మట్టుకు చెప్పను. నేను ఈ అవినీతికి పాల్పడ్డ ప్రతి సెక్రటరీని, ప్రతి పంచాయతీలో ఉన్న ప్రతి అధికారి వాళ్ళు చేయాల్సిన పనులు ఏవైతే వారు సక్రమంగా చేయరో వారి పంచాయతీలను నేను బయట పెడతాను, వారి అవినీతిని నేను బయటకు తీస్తాను. ఒకటే కాదు పంచాయతీ, ఇలాంటివి ఎన్నో పంచాయతీలు నా చేతిలో ఉన్నాయి. వాటన్నిటి కూడా మీకు బయటకు వెలికి తీస్తానని చెప్పి మీ ముందుకు నేను పెడతానని చెప్పి మీ ఉదయకుమారి మీకు చెప్తాను.